అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. చికెన్ కర్రీ అండి. నేను సీజన్ వారీగా దొరికే చింత చిగురుతో గ్రేవీ కర్రీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీ, చాలా బాగా వచ్చింది గ్రేవీ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి అబ్బా అనాల్సిందే తిన్నవాళ్ళు. చాలా బాగుందని మిమ్మల్ని మెచ్చుకోక మానరు. రండి మరి వీడియో చూద్దాము. ముందుగా చికెన్ కర్రీ కోసం ఒక అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ ఫుల్గా కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని బాగా ఈ మిశ్రమాలన్నీ చికెన్కి బాగా పట్టించుకోవాలి. చికెన్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యే వరకు బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలో 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలక్కాయ, 4 లవంగా, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి ఒక 5-6 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకొని కర్రీకి ఒక 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. చూశారు కదా, ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయింది. ఈ విధంగా ఉల్లిపాయ అంతా ఇంకా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత మీడియం సైజు ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కూడా బాగా మెత్తబడేటట్టు కలుపుకొని మూత పెడితే ఒక 2 నిమిషాలకి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా, టమాటా అంతా కూడా స్మూత్నెస్ వచ్చింది. ఈ విధంగా టమాటా రావాలి. ఇప్పుడు టమాటా మిశ్రమం అంతా కూడా మగ్గిన తర్వాత చికెన్ మిశ్రమం మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ మిశ్రమాన్ని కూడా ఇందులో డిప్ చేసుకోవాలి. చూశారు కదా, చికెన్ మిశ్రమం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ మూత పెడదాం. ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేటట్టు మూత పెట్టి తీసిన తర్వాత అన్నీ ఒకసారి కలుపుకోవాలి. చూసారా, టమాటా అంతా కూడా స్మూత్నెస్గా పేస్ట్ అయ్యేటట్టు మగ్గింది. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ యాడ్ పట్టుకున్నాం కదా, మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని చికెన్ మిశ్రమం అంతా కూడా ఈ ఫ్లేవర్స్, ఈ పడులు అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టు బాగా కలపాలి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా కలర్ కొంచెం అంతా పీల్చుకొని కలర్ చేంజ్ అవుతుంది అనగా కొంచెం దీంట్లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కల మిశ్రమం అంతా కూడా మునిగేంత వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ చికెన్ కాస్త ఫ్రై అయింది కాబట్టి చికెన్ మెత్తగానే ఉడుకుతుంది. చూశారు కదా, ఇలా చికెన్ అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి చికెన్ అంతా కూడా ముక్క మెత్తబడుతుంది. ఇప్పుడు చింత చిగురుని శుభ్రం చేసుకుందాము. చింత చిగురులో ఉన్న రెమ్మలన్నీ తీసేసుకొని ఈ విధంగా నలిపితే చింత చిగురు అంతా కూడా ఇంకా ఎక్కడన్నా లీవ్స్కి ఉంటాయి కదా కాడలు, అవన్నీ కూడా పోతాయి. చింత చిగురు కూడా ఇలా నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా బాగుంటుందండి. చింత చిగురుని మనం పప్పులో అయినా దేంట్లో అయినా ఇలా నలిపి వేస్తేనే దాని రుచి బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనము చికెన్ కర్రీలో కదండి చింత చిగురు అంతా కూడా దగ్గరికి తీసుకుంటే చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చింత చిగురుని తీసుకొని మనం చికెన్లో ఫ్రై వేసుకుందాము. చూడండి, చికెన్ అంతా కూడా కొంచెం వాటర్ ఉంది. ఇలా ఉండాలండి కర్రీ కన్సిస్టెన్సీ. ఎందుకంటే ఆ చికెన్లో చింత చిగురంతా కూడా కర్రీ అంతా కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చింత చిగురుని మనం ఈ స్టేజ్లో వేసుకుంటే చికెన్ అంతా కూడా బాగా పడుతుంది. చికెన్ కూడా ఫ్రైగా ఉడికి ఉంటుంది కాబట్టి, ఫ్రై అయ్యింది, ఉడికింది కాబట్టి చాలా స్మూత్గా ఆ చికెన్ అంతా కూడా చింత చిగురు ఫ్లేవర్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు కొంచెం కూర ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకొని కర్రీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా చింత చిగురు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎంత వంట రాని వాళ్ళైనా సరేనండి, చాలా సింపుల్గా చేసుకునేటట్టు మన వీడియోస్లో తెలుస్తాయి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా మన వీడియోస్ చూస్తే చక్కగా చేసుకోగలుగుతారు. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను తీసుకున్న కర్రీకి సరిపడానే చూపిస్తున్నాను. ఇప్పుడు కర్రీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చింత చిగురుతోటి చికెన్ కర్రీ మీరు కూడా వండి ఆ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.